తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు తనకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకుంటారు. మహేష్ ఫ్యామిలీ సపోర్ట్‌తో మరి ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ దాన్ని పెద్దగా వాడుకోకుండా మహేష్ తనదైన స్టైల్‌లో దూసుకెళ్తూ ఉంటారు. సో, ప్రస్తుతం ఒక తమిళ డైరెక్టర్ మాత్రం మహేష్‌తో సినిమా చేయడం వేస్ట్ అని అంటున్నారట. అవును మరి. ఈయన తీయకపోతే మహేష్ బాబుకున్న స్టారిజం వెళ్ళిపోతుంది. సూపర్ స్టార్ అక్కడ. మహేష్ బాబు గురించి తక్కువ మాట్లాడారంటే దబిడి దిబిడి అయిపోతుంది. ఏంటి కుర్చీలు మడత పెట్టేస్తారు ఇక్కడ ఏపీలో. కేవలం ఏపీ అయినా తెలంగాణ అని కాదు. సూపర్ స్టార్‌కి చాలా 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 ప్లేసెస్‌లో మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన హ్యాండ్సమ్ హీరో బాయ్. ఆయనను చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఇప్పటికి కూడా ఆయన తనదైన స్టైల్‌తో అంతే అద్భుతంగా అయితే అభిమానులకి కాకుండా హీరోయిన్స్‌కి ఫేవరెట్ హీరో. కాబట్టి ఎవరైనా సరే మహేష్‌తో సినిమా తీయాలనుకుంటారు. కానీ ఈయన మాత్రం మహేష్ బాబుతో సినిమా తీయడం వేస్ట్ అనుకుంటున్నారట. ఇంతకీ అంత అద్భుతమైన తమిళ దర్శకుడు ఎవరో చూద్దాం. సో, 'పాన్ వరల్డ్' సినిమాలో ప్రస్తుతం అయితే మన రాజమౌళి వస్తున్నారు. ఆయనంత వేస్ట్ హీరో అని ఆయన అభిప్రాయపడితే మన రాజమౌళి సినిమా తీస్తారా? సరే రాజమౌళి సినిమా తీసిన తర్వాత ఆ డైరెక్టర్‌ని పిలిచి మాట్లాడదాంలే. ఇంతకీ ఆ మహానుభావుడు ఎవరు అనంటే సో, తాజాగా 'స్పైడర్' సినిమా డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్‌లో 'స్పైడర్' సినిమా చేసినా అది ఆకట్టుకోకపోవడంతో ఆయన భారీగా డిసప్పాయింట్ అయ్యారట. అప్పటినుంచి తమిళ డైరెక్టర్స్ చెప్తే కథలు కూడా వినలేదు. ఇప్పుడు తమిళ డైరెక్టర్స్‌కి చెందినటువంటి 'రింగుస్వామి' మహేష్‌తో ఒక సినిమా అయితే ప్లాన్ చేస్తున్నారు కానీ, మహేష్ బాబు తన కథ వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదట. దీంతో తమిళ ఇండస్ట్రీకి చెందిన లింగుస్వామి మహేష్ బాబుతో సినిమా చేయడం వేస్ట్ అని చెప్పినట్టుగా కోలీవుడ్‌లో వార్తలొస్తోంది. ఆయన చెప్పిన మాట ఇప్పటిది కాదు. 'స్పైడర్' సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆ సినిమానుద్దేశించి మహేష్ బాబుతో సాఫ్ట్‌గా ఉండే సినిమాలు చేయడం లేదంటే థ్రిల్లర్ జోనర్‌తో సాగే సినిమాలు చేయడం వేస్ట్ అని, ఆయనతో పక్కా కమర్షియల్ సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుందంటూ ఒకప్పుడు చెప్పిన మాటలు వైరల్ అవుతోంది. మరి లింగుస్వామికి మహేష్ అవకాశం ఇస్తారా? లేదా? మహేష్ బాబుకి తెలిసిందే ఫ్లాప్ వచ్చిందంటే చాలా భయపడిపోతారు. అందుకే మహేష్ బాబు ఫ్లాప్‌లో ఉన్న దర్శకుడి కంటే కూడా హిట్ జోన్‌లో వెళ్ళే దర్శకుడినే మొదటి నుంచి రెఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 'పూరి జగన్నాథే'. సో, 'పూరి జగన్నాథ్' తనకి లైఫ్ సెటిల్డ్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చినా కూడా మరి తనతో ఇబ్బందికర పరిణామాలు ఎందుకులే అని వేరే సినిమాలు ఫ్లాప్ అయితే తనకు అవకాశం కూడా ఇవ్వలేదని పూరి బాధపడ్డారు. అయితే మహేష్ బాబుతో లింగుస్వామి చెప్పిన మాటలు 'స్పైడర్' సినిమా గురించి. 'స్పైడర్' వామ్మో! అసలు దాన్ని సినిమా అని ఎవడంటాడో కూడా ఎవరికీ తెలీదు. ఎందుకంటే కొంతమంది మీకర్థం కాలేదేమో అంటారు. 'వన్' విషయంలో అలా అంటే ఒప్పుకోవచ్చబ్బా! మళ్ళీ 'స్పైడర్' విషయంలో అలా అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితే లేదు. ఎందుకంటే అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడో, అందులో ఎందుకు 'ఎస్.జే. సూర్యని' అట్లా చూపించాడో, పాపం మహేష్‌ని ఎందుకట్లా వేధించారో అర్థమే కాలేదు చివరి వరకు. సో, అదొక మెంటల్ టార్చర్ సినిమా అని చెప్పొచ్చు. తర్వాత 'లింగుస్వామి' గారిని చూసినప్పుడు కూడా పాపం మహేష్‌కి అదే ఫీల్ రావచ్చు. ఎందుకంటే ఒక సినిమా అంతా అయితే గాని వాళ్ళు చూసుకునేంత వరకు తాము ఎలా చేశామనే విషయం గురించి వాళ్ళకి కూడా తెలీదనమాట. ఆ సీన్‌కి ఆ సీన్ అబ్బా! సూపర్ అని అనిపించేలా ఉంటుంది. షూట్ చేసేటప్పుడు కూడా. అంటే మనం అనుకుంటాం గదా! అబ్బా! ఇంత ఫ్లాప్ సినిమా వాళ్ళెందుకు చేశారని. మొత్తం అయ్యాక కానీ తెలీదు వాళ్ళకి ఎలాంటిదొచ్చిందనేది ఔట్‌పుట్. సో, అందుకే 'లింగుస్వామి' చెప్పింది కూడా మహేష్ బాబుతో సినిమా చేయడం వేస్ట్ అంటే ఆయనతో సినిమా చేయడమే వేస్ట్ అని కాదు. ఇలాంటి సినిమాలు జేయడం వేస్ట్. ఆయనతో కమర్షియల్ సినిమా చేయాలి అని. అంటే 'లింగుస్వామి' దగ్గర మహేష్‌కి నచ్చే ఒక అద్భుతమైన కమర్షియల్ సినిమా ఉందట. మరి స్టోరీకి ఛాన్స్ ఇవ్వండి వినడానికి. ఆయన వినాలంటే ఇప్పటికి 3 ఏళ్లు పడుతుంది. రాజమౌళి 'బందీఖానా'లోకెళ్లారు. వచ్చేదానికి ఇంకా టైం పడుతుందిలే. లింగుస్వామి గారు ఆ లోపల మిగతా వాళ్ళతో కానిచ్చేయండి. తర్వాత మాత్రం వినిపించడానికి ట్రై చేయండి.